ఆహా రావే రావే రాచిలక నా చిలక రాచిలక రావే రావే రాచిలక ఓ సయ్యోరే 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 అరే సయ్యోరే 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 ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూపే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే ఓర చూపులే రూపే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే జవనాల ఓ మధుబాల జవనాల ఓ మధుబాల ఇవి జగడాల ముద్దు పగడాల అగ్గి మీద ఆడగుగ్గిలాల చిందులేస్తున్న చిత్తరంగిలా ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నాదే ఓర చూపులే రూపే పిల్ల ఎగవిర నువ్వులా ఉన్నావే సుగుణ వీరాముడు సమరాన భీముడు ఎవరు ఎవరు అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చెప్పిందే చేసేవాడు చేసేది చెప్పేవాడు ఎవరు ఎవరు అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఒలుగు సొక్కా ఏసి గుబులు లేపుతుండే పిలగాడు వాడే సుక్కల్లోన మెరిసే చంద్రుడంతా శానా ముద్దుగున్నాడే ఒలుగు సొక్కా ఏసి గుబులు లేపుతుండే పిలగాడు వాడే సుక్కల్లోన మెరిసే చంద్రుడంతా శానా ముద్దుగున్నాడే ఆరడుగుల అందగాడేలే ఆ జాను బాహుళ్ళ ఉంటాడే మస్తు నచ్చేసి మైండ్ అంతా పరిశాన చేస్తున్నాడే బులుగు సొక్కా ఏసి గుబులు
వెల్కమ్ వెల్కమ్ ఉమా గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మేము అసలు ఇక్కడ ఇప్పుడే రీసెంట్ గా ఎంగేజ్డ్ అయిన కపుల్ కి పెళ్లికి మోటివేట్ చేస్తూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ ఉన్న అబ్బాయిలందరికీ బ్యాచులర్ పార్టీకి మోటివేట్ చేస్తారు మీ పాటలతో. పెళ్లి అమ్మాయిది, ఆ అమ్మాయి తప్ప అందరూ పూలు పెట్టుకుని వచ్చారు, నాకు అది అర్థం కాలేదు. ఫైనల్ గా అయితే మేము మాత్రం ఎంజాయ్ చేసాము. ఎస్పెషలీ ద సాంగ్స్ మీరు పాడారు కదా, ఇందులో మీరు సెల్ఫ్ గా ప్లేబ్యాక్ సింగింగ్ చేసిన పాటలు మాత్రం అయితే సూపర్ గా ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్ లో ఒక ప్రైవేట్ సాంగ్ కూడా మీరు, సాంగ్ నేమ్ వచ్చేసి బులుగు సొక్క పిల్లగాడు. బులుగు సొక్క పిల్లగాడు గురించి ఒక టీనేజ్ అమ్మాయి బాగా ఫీల్ అయ్యి తన లవర్ గురించి పాడుకునే పాట అది. సో ఆ ఫీలింగ్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి ఆ సాంగ్ లో రాయడం జరిగింది, చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా గురించి అంత బాగా పాడినందుకు. కాకపోతే మీకోసం బులుగు చొక్క వేసుకోలేకపోయినా. అన్న ఏం మిస్ అయిందంటున్నా? 6 అడుగులు వాడికి ఉంటుంది బయటకు వెళ్ళాక. సాంగ్ మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ. అంటే బ్లూ చుక్క వేసుకున్నాడు ఉన్నాడు అనమాట, కలల్లో ఉన్నాడు. మరి ఈ రోజు ఈవెంట్ కండక్ట్ మనం చేస్తుంది ఈ కపుల్ కోసం కాబట్టి ఫస్ట్ వీరి దగ్గర నుంచి కనుక్కుంటాము మీ పర్ఫార్మెన్స్ వీళ్ళకి ఎలా అనిపించింది, మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అంటే ఈ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్లీ యూ సింగ్ రియలీ వెల్. థ్యాంక్ యూ. వీడెందుకు బులుగు సక్క వేసుకొని రాలేదు అని చాలా ఫీల్ అవుతున్నా ఇప్పుడు. మరి ఆది గారు ఆల్మోస్ట్ బ్లూ చుక్క. ఎస్. మరి మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అబ్బా, సీరియస్ గా. ఉమాన ఎన్ని సాంగ్స్ పాడిందో. నాకు ఈ తులసిలో నేను చిక్కు చిక్కు బండిండ్రు ఆ సాంగ్ పాడారు చూడండి, మాల్గడి శుభ గారు. ఆవిడ గుర్తొస్తుంది నాకు, మీ వాయిస్ ఎప్పుడు విన్నా కూడా. నాకైతే సూపర్ గా నచ్చింది. ఆ అమ్మాయి వాయిస్ కి నేను ఎప్పటి నుంచో ఫ్యాన్, ఈ రోజు ఇక్కడ లైవ్ లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ ఆది గారు. నా ఓవర్ టు ఇంద్రజ గారు. మ్యామ్ మీకు మ్యూజికల్ సెగ్మెంట్ ఎలా అనిపించింది? ఉమానేహ గారు, all I could say is a voice of celebration. 100% అది నేను చెప్పగలను. కొన్ని సాంగ్స్ పాడే వాళ్ళకి లైఫ్ ఇస్తుంది, కానీ కొంతమంది వాయిస్ పాటకే లైఫ్ ఇస్తుంది. మీ వాయిస్ అలాంటిది. థ్యాంక్ యూ మ్యామ్. ఎవ్రీ సింగర్ కి కూడా ఒక్కొక్క సాంగ్ లో ఒక బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అది పట్టుకున్నాం అనుకోండి, ఆ మ్యూజిక్ మన చేతుల్లో ఉంటుందన్నమాట. యు నో ద ఆర్ట్, దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థింక్ మీరు మూవీస్ లోనే చాలా పాటలు పాడారు కదా? యా మ్యామ్. ఆల్మోస్ట్ ఎంత ఉంటుందండి మూవీస్ లో? నేను 600 ఫిల్మ్స్ కి పాడాను మ్యామ్. Excellency, what a growth and a long way to go. Have a bright future andi. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మేడం, మీ గురించి ఒకటి చెప్పాలి మేడం. చెప్పన్నయ్యా. పర్లేదు మేడం, కానీ మీ పాట విన్న తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది. పాటకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు పాడిన పాట వింటే చచ్చే వాళ్ళకు కూడా తప్పకుండా ప్రాణం వస్తుందండి. ఇప్పుడే శివ అన్నాడు, వాడు బయటకు వెళ్ళకపోతే మేము పెళ్లి చేసుకోమంటున్నారు వాళ్ళకి. మరి ఇటువే పంచప్రసాద్ గారు ఏదో అంటున్నారు. ఇందాక ఆ అమ్మాయి పాడితే లేచిన ఏదో సవాల్, చచ్చిపోయిన వాళ్ళు కూడా ప్రాణంతో లేచొస్తారంట. అమ్మ నువ్వు టీవీ షోలో కాదు, మార్చులు పాడాలైతే. ఓ మై గాడ్. ఏమనుకోకమ్మా, ఆయనకి ఎప్పుడు హాస్పిటల్ జ్ఞాసే. థ్యాంక్ యూ సో మచ్.